హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు బగారన్నాల్లో చాలా వెరైటీస్ అయితే చూపించిన, కానీ ఇంకా టేస్టీగా ఉండి కొంచెం సింపుల్గా చేసుకోవాలంటే ఇది రైస్ తప్పకుండా చూడండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనము అది స్టార్ట్ చేసుకుందాము. ఎక్కువ మసాలాలు అయితే ఏం అవసరం ఉండదు, కానీ అన్ని బగారన్నాలు ఇందులో ఇక్కడ ఉల్లిగడ్డ కట్ చేసుకున్న, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండ్ ఇక్కడ ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ అయితే నూరుకుంటున్నా, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము. నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ నెయ్యి వేసుకున్నా ఇక్కడ. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోంపు, జీలకర్ర, షాజీరా 3 వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, రైస్లో ఆకనమాట. ఈ 3 కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి కొంచెం ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అనమాట. ఓకే, ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత వాటర్ పోసుకుందాం. నేనైతే ఒకటికి పువ్వులుగా రావాలంటే ఒకటి బాగా పోసుకుంటే మంచిగా వస్తుంది. ఇలాచీలు ఇట్లా వేసుకోవాలి, ఒక 5-6, టేస్ట్ బాగా వస్తుంది. వాటర్ అయితే మరిగిపోతున్నాయి. ఇంకా రైస్ని అయితే వేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. చాలా వెరైటీస్ ఉంటాయి బగారన్నాల్లో. కొన్ని సింపుల్ రైస్ అయితే ఇంకా బాగుంటాయి. ఇది తప్పకుండా ట్రై చేయండి. నాకైతే ఉడికిపోయింది రైస్. చూడండి ఎంత బాగా వచ్చింది. నేను ఒకటి బాగా వాటర్ అయితే పోసుకున్నా. మీరు కూడా తప్పకుండా ఈ రైస్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తున్నా ఎంత బాగా వచ్చింది, మెత్తగా కాకుండా. ఓకే, మీరైతే తప్పకుండా ఈ రైస్ కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.